యుటోపియాకు భారత రాజ్యాంగానికి సంబంధం ఏంది అనేది ఒక కొత్త ట్రెండింగ్ ఇప్పుడు ప్రారంభమయ్యేటటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా యుటోపియా అనేటటువంటి పదానికి ఆ సెర్చింగ్ ఎక్కువ జరుగుతుంది. గూగుల్ యుటోపియా అంటే ఏంది అని చెప్పేసి కనుక్కునే ప్రయత్నం జరుగుతుంది. అసలు యుటోపియాకు భారత రాజ్యాంగానికి సంబంధం ఏంటంటే, యుటోపియాలో ఏదైతే నిగూఢ అర్థం ఉందో భారత రాజ్యాంగం యొక్క మూల సిద్ధాంతం కూడా అదే. అంటే ఆచరణ సాధ్యంగా అనేటువంటి అంశము అని యుటోపియాలో సమానత్వం గురించి, ఆర్థిక సమానత్వము, రాజకీయ సమానత్వము, సామాజిక సమానత్వము, ఒక మనిషికి ఉండేటటువంటి హక్కులు, ఒక మనిషి హ్యాపీగా ఆనందంగా జీవించాలి, ఒక వ్యక్తి పరిపూర్ణంగా ఎట్లా జీవించాలి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఏవైతే యుటోపియా అనేటువంటి పదంలో ఉందో, ఇది గ్రీకు భాష చెందినటువంటి పదము. థామస్ మోర్ అనేటటువంటి శాస్త్రవేత్త దీని గురించి వివరించాడు. అట్లనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగంలో పూర్తి నిగూఢ అర్థము ఈ యొక్క యుటోపియా అనేటువంటి అర్థంతో సమానంగా సరితూగుతుంది. ఎట్లా అంటే యుటోపియాలో ఉన్నటువంటి సిద్ధాంతము, భారత రాజ్యాంగం ఉన్నటువంటి సిద్ధాంతం ఒకటే. అసలు భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? వ్యక్తుల మధ్య సమానత్వం ఉండాలి, ఆదాయపు అసమానతలు ఉండొద్దు అని చెప్తున్నది. అదేవిధంగా వ్యక్తులు ఒకరికొకరు గౌరవించుకోవాలి, వ్యక్తులు ఆనందంగా ఉండాలి అని చెప్తున్నది. భారతదేశంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వమైనా సరే భారత ప్రజల పట్ల పారదర్శకంగా పాలన అందించాలి అని చెప్తున్నది. యుటోపియా అనే పదంలో కూడా అదే అర్థం దాగి ఉన్నది. అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు స్త్రీ పురుషుల మధ్య, చిన్న పెద్దల మధ్య, ఇట్లా ఆదాయ అసమానతల మధ్య, రాజకీయాల మధ్య, సామాజికంగా కూడా ఏ విధంగా కూడా తారతమ్యాలు ఉండొద్దు, అందరానంత తారతమ్యాలు ఉండొద్దు అని చెప్పేసి, సమానత్వంగా ఉండాలని చెప్పేసి భారత రాజ్యాంగం చెప్తుంది. ఇదే వివరాన్ని ఒకటే ఒక పదంతో యుటోపియా అనే పదం కూడా అదే వివరాన్ని అందిస్తున్నది. కానీ భారత రాజ్యాంగానికి యుటోపియాకు ఉన్నటువంటి ఒక చిన్న భేదం ఏంటంటే, రాజ్యాంగంలో వ్యక్తిగత ఆస్తులు, వ్యక్తిగత ఏమంటారు దాని ప్రాపర్టీస్ ఉండొచ్చు అని చెప్పేసి భారత రాజ్యాంగం చెప్తుంది. కానీ యుటోపియా అనేటువంటి పదంలో వ్యక్తిగత ఆస్తులు కూడా ఉండొద్దు. అట్లా వ్యక్తిగత ఆస్తులు ఉండకుండా ఏమన్నా సామాజికంగా ఆస్తులు మాత్రమే ఉండాలి. ఇంత పెద్ద భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాలకు పైగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, రాజ్యాంగ పరిషత్ అందరూ కూడా కష్టపడి రాసినటువంటి ఈ భారత రాజ్యాంగాన్ని ఒకే ఒక పదంతో సూచించాలి. ఆ ఒక్క పదం ఏంది అంటే యుటోపియా అనేటటువంటి పదం అని చెప్పేసి చాలా ఈజీగా చెప్పొచ్చు. కాబట్టి ఇంత పెద్ద భారత రాజ్యాంగము ఈజ్ ఈక్వల్ టు యుటోపియా అనే పదం అని చెప్పేసి, అంటే భారత రాజ్యాంగంలో ఏవేవైతే సమానత్వం గురించి, రాజకీయ సమానత్వం గురించి, ఆర్థిక సమానత్వం గురించి, ఈ ప్రజల మధ్య తారతమ్యాలు లేకుండా ఉండాలి అనేటటువంటి విషయం గురించి, అట్టడుగు స్థాయిలో నుంచి పై స్థాయికి రావాలి, ప్రజలందరూ సమానత్వం కావాలి, భారత రాజ్యాంగం ఎట్లాంటి సమాజాన్ని రూపుదిద్దాలి, ఎట్లాంటి సమాజాన్ని చూడాలి, ఎట్లాంటి సమాజం కోసం రాయబడ్డది అనేటటువంటి ఆ మూల సిద్ధాంతం కనుక చూసినట్లయితే యుటోపియా అనేటువంటి ఒక్క అక్షరంతో క్లియర్గా అర్థమైపోతుంది. కాబట్టి ఇన్ మై పర్సనల్ ఒపీనియన్ భారత రాజ్యాంగము, యుటోపియా ఈ రెండు కూడా ఒకే విధమైనటువంటి అర్థాన్ని, ఒకే విధమైనటువంటి సూచనను చూపిస్తున్నాయి. కానీ కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. రాజ్యాంగంలో వ్యక్తిగత ఆస్తులు, పర్సనల్ ఆస్తులు ఉండొచ్చు, యుటోపియాల పదంలో లేదు. అది ఇంకా కొద్దిగా డీప్గా గమనిస్తే, ఇంకా కొద్దిగా రీసెర్చ్ చేస్తే ఇంకొన్ని డిఫరెన్స్ అనిపిస్తుండొచ్చు. కానీ మేజర్గా ఈ రెండు కూడా ఒకే సిద్ధాంతాన్ని ప్రతిబింబిస్తున్నాయని చెప్పేసి ప్రాథమికంగా అర్థమవుతున్నది.